డిఎస్సి విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇది 2025 డిఎస్సి నుంచి ఏ విధంగా మనకి జీకే మరియు కరెంట్ అఫైర్స్లో బిట్లు రావడం జరిగిందో తెలుసుకుంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా డిఎస్సి మరియు టెట్లో రిపీటెడ్గా ప్రీవియస్ బిట్లు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి జీకే ఇంచుమించుగా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుండి జీకే బిట్లన్నీ కూడా నెక్స్ట్ డిఎస్సిలో చాలా వరకు రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఇచ్చారో దాన్ని బట్టి మనం రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. డిఎస్సి సాధించాలంటే చాలా ఇంపార్టెంట్ జీకే మరియు కరెంట్ అఫైర్స్. అటువంటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా బిట్లు ఇస్తున్నారో తెలుసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్గా చదివితే బిట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. అంతేగాని కరెంట్ అఫైర్స్ మొత్తం మనం జీకే కరెంట్ అఫైర్స్ చదవలేము, ఎందుకంటే ఇది మహాసముద్రం లాంటి సబ్జెక్ట్. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మనకి బిట్ వస్తుందో తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. కాబట్టి ప్రీవియస్ బిట్లు ప్రతి పేపర్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుందాం. మీకోసం డిఎస్సి ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ కూడా విశ్లేషణతో అందించే ప్రయత్నం చేస్తాను. మీరు నా వీడియో మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా 2025 సంవత్సరం గాను టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన బయాలజిస్ట్ అయిన అస్సాం మహిళ ఎవరంటే ఇక్కడ సరైన సమాధానం పూర్ణిమాదేవి బర్మన్. వీలైనంత వరకు అన్ని విశ్లేషణ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పుకుందాం, కంగారు పడి స్క్రిప్ట్ చేయకండి. నెక్స్ట్, పదవీ కాలం ఆధారంగా భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ల గురించి వరుసక్రమం అడిగారు. మరి మొదటగా మనకి వరుసక్రమం చూసినట్లయితే సునీల్ అరోరా, తర్వాత సుశీల్ చంద్ర. సునీల్ అరోరా మరియు సుశీల్ చంద్ర. తర్వాత రాజీవ్ కుమార్. తర్వాత వచ్చిన వారు జ్ఞానేష్ కుమార్. అంటే సునీలు, సుశీలు, రాజీవ్, జ్ఞానేష్ వచ్చారు. కాబట్టి మనకి ఏడి బీసీ సరైన సమాధానం. ఏడి బీసీ సరైన సమాధానం. నెక్స్ట్, సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈక్వెడార్ అనేసరికి ఈక్వెడ్ క్యూటోఫాక్సీ సరైన సమాధానం. ఈక్వెడార్ క్యూటోఫాక్సీ. టాంజానియా కిలిమంజారో. జపాన్ ఫ్యూజియామా. ఇటలీ స్ట్రాంబోలి. ఇక్కడ మనకి సరైన సమాధానం సిఏడిబి. ఇవి మనకి హిస్టరీ పరంగా కూడా హెచ్జిటి మరియు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఇక్కడ అంటే 2 విధాలుగా జరుగుతుంది. అయితే మనకి జీకేలో ఇవ్వచ్చు మరియు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవ్వచ్చు. ఏ బిట్ కూడా మిస్ కాకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, 2015లో ప్రారంభించబడిన పథకాలు అడిగారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 2015 ఏటేటి ఉన్నాయో చూద్దాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 2015లోనే ప్రారంభమైంది. అటల్ పెన్షన్ కూడా 2015లోనే ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలు అంటే పిఎంజేడివై ఇది 2014లో ప్రారంభమైంది. అంటే ముందు స్టార్టింగ్, అంటే మనకి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రారంభించారు. సో ఇది 2014, అంటే ఇది తప్పు ఉంది. సి ఎక్కడ లేదు, అదే సరైన సమాధానం. ఇక్కడ మనకి మూడిట్లో సి ఉంది, ఇది రైట్ ఆప్షన్. ఇక్కడ చూసినట్లయితే అంటే 3 ఆప్షన్లు ఇవ్వడం వల్ల ప్రధానమంత్రి ముద్ర యోజన కూడా 2015లోనే ప్రారంభమైంది. సో మనకి సరైన సమాధానం రెండవది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2015 రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏ సగటాన్ని ప్రారంభం వచ్చింది అన్నారు. ఇది అప్పుడు మనకి పాఠశాల విద్యకు వచ్చింది. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఇటువంటి మారే సూచనలు ఉన్నాయి, మనం నార్మల్గా చూసుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ అనేది చూద్దాం, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్లు అవుతున్నాయి గమనించండి. సగటాలకు వచ్చింది. ఓకే. యునెస్కో మెమరీ ఆఫ్ యునైటెడ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు పొందిన భారతీయ గ్రంథాలు అన్నారు. గ్రంథాలకు ఏ గ్రంథాలకు వచ్చింది అని అడిగారు. ఇక్కడ మనకి భగవద్గీతకి వచ్చింది, భరతముని నాటి శాస్త్రంకి వచ్చింది. ఈ 2 వచ్చింది. సరైన సమాధానం డివి. ఎక్కడైతే ఉందో అదే సరైన సమాధానం రెండవది. నెక్స్ట్,
బచావత్ ట్రిబ్యునల్ ఏ నదీ జలాల పంపిణీకి సంబంధించిందని అడిగారు. ఇది బచావత్ ట్రిబ్యునల్ అనేది కృష్ణా గోదావరి జలాలకు సంబంధించింది. బచావత్ ట్రిబ్యునల్ అనేది కృష్ణా గోదావరి జలాలకు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ 2003, 2013, 2025 సంవత్సరాలు గాను చాంపియన్స్ ట్రోఫీ విజేత అన్నారు. ఇండియా విజేత. ఇటువంటి క్లూ వర్డ్స్ ఉంటాయి. మనకి ఏదైనా ఒక ప్రత్యేకించి స్పోర్ట్స్ గురించి అడిగారంటే అందులో ఇండియా ఉంటే అది ఇండియాని మనకు స్పెషల్‌గా హైలైట్ చేయడం కోసమే బిట్ ఇవ్వడం జరుగుతది. నెక్స్ట్ పత్రికలు, సంపాదనలకు సంబంధించి సరైన సమాధానం. అంటే మనకి పత్రికల గురించి, బుక్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, మనకి ఏదైనా ఇండియాలో మనకి రిపబ్లిక్ డే పెరేడ్స్ గురించి మనకి బిట్స్ రావడం జరిగింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి వస్తున్నాయో ఒకసారి గమనించండి. మనం ఇలా ఒక మినిమం ప్రీవియస్ బిట్లన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చూద్దాము. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుతున్నాయో మీకు క్లియర్గా చెప్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వడానికి నేను ఏదైనా మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. నెక్స్ట్ యంగ్ ఇండియా. యంగ్ ఇండియా అనే పుస్తకం ఎవరిదంటే మహాత్మా గాంధీది. తర్వాత ద హిందూ అనగానే సుబ్రహ్మణ్యం అయ్యర్ వస్తారు. సుబ్రహ్మణ్యం అయ్యర్. మరి ఆంధ్రపత్రిక వాళ్ళది అంటే కాశీనాథ్ని నాగేశ్వరరావు గారిది. మరి సంవాద కౌముది అంటే రాజా రామ్మోహన్ రాయ్ది. అంటే యంగ్ ఇండియా వచ్చేసరికి మహాత్మా గాంధీది. ది హిందూ వస్తే సుబ్రహ్మణ్యం అయ్యర్. ఆంధ్రపత్రిక అనేది కాశీనాథ్ నాగేశ్వరరావు. సంవాద కౌముది అనేది రాజా రామ్మోహన్ రాయ్. సరైన సమాధానం మనకి రెండవది. ఒకటోది సి, రెండవది డి, మూడవది ఏ, నాలుగవది బి. ఓకే. నెక్స్ట్ సరికాని జతనం కనుగొనమన్నారు. అంటే ఇందులో తప్పుగా ఉన్నది ఏది అని అడిగారు. అంటే మనం తప్పుగా ఉన్నదంటే చూద్దాం. శ్రీమతి సరోజిని నాయుడు పద్మ విభూషణ్ అన్నారు. మరి సరోజిని నాయుడు మనకి పద్మ విభూషణ్ అంటే మనకి సరోజిని నాయుడు గారి బిరుదు ఏమైనా ఉందంటే పద్మ విభూషణ్ అనేది ఏం కాదు కానీ మనకి సరోజిని నాయుడు గారిని భారత కోకిల అంటారు. అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో ఇది తప్పు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు కాబట్టి ఇది తప్పు. తర్వాత మనకి శ్రీమతి ఎస్పి శైలజ గారికి కళాసాగర్ అవార్డు వచ్చింది. సరైనది ఇది. శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారు భారతరత్న వచ్చింది. ఇది సరైనదే. శ్రీమతి ఆశా భోంస్లే. ఆశా భోంస్లే అంటే మనకి ఏంటి అంటే ఈమెకి ఒక సింగర్ కాబట్టి ఈ సింగరు మనకి ఏమి అవార్డు ఏమి వచ్చినట్టు లేదు. ఇది రాంగ్ ఉంది. అంటే మనకి ఏ డి తప్పు, ఏడి తప్పు. అంటే ఇక్కడ ఏమన్నాడు సరికాని జత అన్నాడు కాబట్టి మనకి ఏడి సరికానివి. ఆప్షన్లో ఏడి ఉంది. అంటే సరైన సమాధానం ఏడి. ఆశా భోంస్లే అనేవారు పాప్ సింగర్, ప్లేబ్యాక్ సింగర్ అన్నమాట. సో ఇది మనకు తప్పు ఉంది. శైలజ గారికి కళాసాగర్ అవార్డు రావడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న అవ్వడం ఈ రెండు సరైనవి. మనం కొన్ని ఏదైనా సరే ఎలివేషన్ ప్రాసెస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కొంచెం బిట్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజనలో నమోదు కావడానికి వయో పరిమితి అడిగారు. సరైన సమాధానం 18 నుంచి 40 సంవత్సరాలు. నెక్స్ట్ మొట్టమొదటి లోక్సభ ఏ రోజున ఏర్పడింది అన్నారు. మొట్టమొదటి లోక్సభ ఏప్రిల్ 17, 1952లో ఏర్పడింది. మొట్టమొదటి లోక్సభ ఏ రోజు ఏర్పడింది? ఏప్రిల్ 17, 1952లో ఏర్పడింది. అంటే మీకు ఎలా గుర్తుంచుకొచ్చింది లోక్సభ అనేది? ఎందుకంటే ఇక్కడ మనకి 3 ఇయర్స్ ఉన్నాయి. 1949 అంటే మన స్వాతంత్రం వచ్చింది కానీ ఎలక్షన్ జరిగింది ఎప్పుడు? 1951, 52లో జరిగింది. అంటే 52 ఎండింగ్ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఇది ఎలివేట్ చేయొచ్చు, ఇది ఎలివేట్ చేయొచ్చు, ఇది ఎలివేట్. డైరెక్ట్గా మనకి ఎలక్షన్ జరిగిన తర్వాతే కదా లోక్సభలో ఏమన్నా మనకి రాజ్యసభలు ఏర్పడతాయి. సో మనకి ఎలక్షన్ జరిగింది 1952లో జరిగింది కాబట్టి మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే డేట్స్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఇయర్స్ సేమ్ ఇచ్చి డేట్స్ ఉంటే మాత్రం మనకు అది ఏప్రిల్ 17 అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి.
సో ఏప్రిల్ 17 స్పెసిఫిక్గా గుర్తుంచుకోండి. 1952 ఫిక్స్. ఓకే. ఎలక్షన్ జరిగింది కాబట్టి. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి. నేను మీకు ప్రీవియస్ పేపర్‌లో మొత్తం ఎస్‌జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చేసి ఫుల్ పేపర్ చెప్తాను. మీ యొక్క రెస్పాన్స్ బావుంటే నేను నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన లఘు చిత్ర పోటీలలో మొదటి బహుమతి పొందినది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన లఘు చిత్ర పోటీలలో మొదటి బహుమతి ఏది పొందింది అన్నారు. లఘు చిత్రాలంటే మనకి ఎస్ దూద్గంగా వ్యాలీస్ డైయింగ్ లైఫ్ లైన్. మనకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన లఘు చిత్ర పోటీల్లో మొదటి బహుమతి పొందింది ఏంటంటే ఈ దూద్గంగా వ్యాలీస్ డైయింగ్ లైఫ్ లైన్ అనే దానికి మొదటి బహుమతి పొందింది. అయితే ఈ బిట్ మనకి నెక్స్ట్ వస్తుందా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. అంటే లఘు చిత్రాలకు సంబంధించి మనకు ఒక బిట్ అడుగుతున్నాడు. అంటే మనం ఏది కావాలి క్లూ ఇక్కడ అంటే మనం నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అంటే ఈ లఘు చిత్రాల గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఒక బిట్కి మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఒక బిట్ మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అవార్డులు మరియు వాటి రంగాలకు సంబంధించి సరైన సమాధానం. అవార్డుల గురించి అడుగుతున్నారంటే కంపల్సరీ మనం అవార్డుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవార్డులు కూడా మనం కొన్ని తెలిస్తే మిగతా వాటికి ఈజీగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అంటే అబెల్ బహుమతి అనేసరికి మనకు తెలుసు గణితం సంబంధించింది. అబెల్ బహుమతి, నోబెల్ కాదు, అబెల్ బహుమతి గణిత రంగంలో వస్తుంది. తర్వాత రెండోది ఏంటి ద్రోణాచార్య అంటేనే ఆటలు, క్రీడలకు సంబంధించింది. మరి సంత్ కబీర్ అంటే ఇతను చేనేత వస్త్రకారుడు, ఆ ఇంట్లో పెరుగుతాడు కాబట్టి చేనేత వస్త్రాలకు సంబంధించింది పెట్టేస్తాం. తర్వాత అమృతదేవి బిష్ణోయ్ అవార్డు, ఇతను వన్యప్రాణి సంరక్షణ సంబంధించిన వాడు. సో ఈజీగా మనం ఇటువంటివి కొంచెం అవగాహనతో వెళ్తున్నట్లయితే ఈజీగా మనం బిట్ చేయవచ్చు. అబెల్ బహుమతి అనేది గణిత రంగం, ద్రోణాచార్య అవార్డు అనేది క్రీడలకు సంబంధించింది, క్రీడల ఆటలు. మరి సంత్ కబీర్ అనేది చేనేత కార్మికులు. అమృతదేవ్ బిష్ణోయ్ అవార్డు అనేది మనకి వన్యప్రాణి సంబంధించింది. ఈ విధంగా మనం వీటిని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. నేను నెక్స్ట్ మీకు ప్రీవియస్ పేపర్లు చేసినప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. క్రింది వాటిలో సరికాని చేత అన్నాడు. ఏంటి సరికానిది? సరి అయిందా సరికానిదా అది మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలిసిపోతుంది. ఏంటి అంటే గురజాడ అప్పారావు దేశమును ప్రేమించమన్నారు, రైటే. తర్వాత శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి, ఇది రైటే. చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఇది తప్పుగా ఉంది. ఎందుకంటే మనకి టెట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకి గణపతి ఇస్తాడు ఇతనికి. గణపతి అంటే అత్యంత ప్రసిద్ధ హాస్య నవల ఒకటి ఉంటుంది గణపతి అనేది. సో ఇది డైరెక్ట్ బిట్ తప్పు అనమాట. ఇది తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి జయ ప్రియభారతి, ఇది రైటే. మనకేంటి గురజాడ అప్పారావు దేశమును ప్రేమించమన్నా సరైనదే. శంకరంబాడి మా తెలుగు తల్లి, ఇది అందరూ తెలిసిందే, ఇది రైటే. దేవులపల్లి కృష్ణశాస్త్రి జయ ప్రియభారతి. అయితే మనకి ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు మనకి దేని సంబంధించి అంటే గణపతి అనే అత్యంత ప్రసిద్ధి చెందిన హాస్య నవల ఉంటుంది. సో మనకి ఇక్కడ పెట్టిది మూడోది తప్పు. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఈ చిలకమర్తి వారివి రామచంద్ర విజయం ఒకటి ఉంటుంది. చిలకమర్తి వారి రామచంద్ర విజయం ఒకటి ఉంటుంది. తర్వాత హేమలత ఒకటి ఉంటుంది. అలాగే దుందుబి అని ఒకటి ఉంటుంది, నాటిక అనుకుంటాను అది. తర్వాత కృష్ణవేణి అదొకటి ఉంటుంది. అంటే ఇతనికి మొత్తం చాలా ప్రసిద్ధి చెందిన బుక్స్ ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ అంటే ఇది మూడోది సరికాదు, ఇక్కడ రైట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ భారత ప్రధానమంత్రులు సరైన అనుక్రమానికి శ్రేణి అన్నారు. అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటే తక్కువ, అంటే స్టార్టింగ్ నుంచి ఎవరెవరు వచ్చానండి. అంటే మనకి ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఐకే గుజరాలు, మన్మోహన్ సింగ్, వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళే. అంటే ఇందిరాగాంధీ ఫస్ట్, తర్వాత ఇందిరాగాంధీ తర్వాత
మొరార్జీ దేశాయ్ వచ్చాడు. తర్వాత చరణ్ సింగ్. అంటే ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్. సరైన సమాధానం ఇది. రెండవది. నెక్స్ట్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇందుకు గాను ప్రసిద్ధుడు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే మనకి ఇతను మనకి సంస్థానాలు అంటారు విలీనం అంటే హైదరాబాద్ని ఇలా గోవాని ఇలా మనకి సంస్థానాలని విలీనం చేయడంలో ఈయనే ప్రథమ పాత్ర తీసుకున్నారు. ఈయన మనకి మెయిన్ ఇండియాకు ఒక ఉక్కు మనిషి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే సంస్థానాల విలీనం సంబంధించిన వ్యక్తి. అంటే ఏంటి అడిగారు మనకి మన అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక బిట్ వచ్చింది ఇక్కడ జీకేలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే జీకే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ ప్రాధాన్యం ఏముంది, జీకే ఉంది. కరెంట్ అఫైర్స్ తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అది మనం గుర్తుంచుకోవాలి. మనం కరెంట్ అఫైర్స్ ఎంచుకొని చదువుకొని వెళ్తున్నాం అక్కడికి. ఎక్కువగా అంటే జీకే నుంచి బిట్లు వచ్చి చూడండి. అంటే ఒక్కొక్క పేపర్కి ఎక్కువ జీకేనే మనం చూస్తున్నాను. తర్వాత మనం మిగతా పేపర్లు కూడా పెడతాం కదా, మీరు కొంచెం అబ్జర్వ్ చేద్దరు. కానీ ఎవరైతే డిఎస్సి క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీరు కంటెంట్ అంతా చదివేసుకుంటారు. మీరు ఎడ్జిటి వాళ్ళు అయితే ఎడ్జిటి సిలబస్ చదివేసుకుంటారు, స్కూల్ అయితే స్కూల్ సిలబస్ చదివేసుకుంటారు. కానీ మీకు ఎక్కడ మీకు జాబ్ మిస్ అవుతుందంటే జీకే కరెంట్ అఫైర్స్లో మిస్ అవుతుంది. ఎందుకంటే 10 బిట్లు, స్కూల్ వాళ్ళు 10 మొత్తం 10 మార్కులు 20 బిట్లు, ఎడ్జిటి వాళ్ళకి మొత్తం 22 బిట్లు అంటే 11 మార్కులు వస్తున్నాయి. అంటే 2 ఎక్కువ వేస్తున్నాడు. మరి ఈ పాయింట్ ఆఫ్ లో చూసినట్లయితే మీరు ఎక్కడ చేజార్చుకుంటున్నారు డిఎస్సి అంటే కంపల్సరీగా జీకే కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఎవరో చెప్తారు క్లాసులు చెప్పేస్తున్నాం, అది చెప్పేస్తున్నాం, మొత్తం చదివేయండి కరెంట్ అఫైర్స్ మొత్తం దొరకడేద్దాం అంటే మీకు టైం వేస్ట్, అంతా చదవలేరు. ఎగ్జామ్కి మనకి ప్రీవియస్ బిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది జాగ్రత్త చూసుకున్నట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. కాబట్టి ముందు ప్రీవియస్ పేపర్ని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఆ పేపర్ని పట్టుకొని ఓరియంటెడ్లో ఎక్కడ బిట్లు వెళ్తున్నారో ఆ పాయింట్ వైజ్ చదవండి. నేను మీకు మీ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఇంచుమించుగా మీరు పేపర్ నాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసి నా మిగతా వీడియోలు కూడా పెట్టమని అడిగితే కామెంట్ చేస్తే నేను ఫుల్ వీడియో చేస్తాను. ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ ఎక్స్ప్లెనేషన్తో పెడతాను. సారీ, మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి పెడతాను. ఫుల్గా మళ్ళీ నార్మల్ కాదు, పేపర్ ఏదో పెట్టేశాను ఇదో బిట్ ఇది అని చెప్పడం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బిట్. భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన 6వ లోక్సభ స్పీకర్ అన్నారు. మరి భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన 6వ లోక్సభ స్పీకర్ ఎవరు అన్నారు. మరి సరైన సమాధానం నీలం సంజీవ్ రెడ్డి, 6వ ఆయన. మరి ఆర్ వెంకట్రామన్ ఉన్నారు కదా, ఈయన ఎన్నో అవుతానంటే ఇతను కూడా రాష్ట్రపతి, కాకపోతే 8వ వాడు. ఇక్కడ ఏకగ్రీవం అన్నారు. ఇందులో ఏకగ్రీవం అంటే నీలం సంజీవ్ రెడ్డి స్పెషల్ అనమాట. మరి ఇతను ఎన్నోవాడు, 8వ వాడు. మరి వివి గిరి ఎన్నోవాడు, 4వ వాడు. మరి జాకిర్ హుసేన్ ఎవడు, ఎన్నోవాడు, సారీ ఎన్నోవారు అంటే 3వ వారు జాకిర్ హుసేన్. ఇక్కడ మనకి నీలం సంజీవ్ రెడ్డి సరైన సమాధానం 6వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే ఇక్కడ స్పీకర్ సంబంధించి మనకు బిట్ వచ్చింది. నెక్స్ట్ సరైన సమాధానం ఏంటి మనకి నీలం సంజయ్ రెడ్డి, 1 రైట్. నెక్స్ట్ కేరళ ప్రాథమిక పాఠశాలలో పెపో రోబో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే ఇన్నోవేషన్ సంబంధించి ఒక బిట్ అడిగారు. ఇన్నోవేషన్ సంబంధించి పెపో రోబో అంటే సరిగ్గా చేతులు కడుక్కునే అలవాటును ప్రోత్సహించడానికి కేరళలో ఏర్పాటు చేసిన రోబో స్కూల్లోని. సో ఇది సరైనది, 3వది. మరొక బిట్ చూద్దాం. నెక్స్ట్ చివరగా 20వ బిట్. అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అడిగాడు. మనకి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గొంగడి త్రిష, సరైన సమాధానం 2. అంటే మనకి ఎక్కడి నుంచి, స్పోర్ట్స్ నుంచి అడిగాడు. స్పోర్ట్స్ నుంచి ఒక బిట్ వచ్చింది. అంటే మనం స్పెసిఫిక్గా ఎక్కడ నుంచి అయితే బిట్లు వస్తున్నాయో అవి మనం తెలుసుకుంటే ఈజీగా ఆ పాయింట్ ఆఫ్లో చదువుకుందాం. కంగారు పడి మొత్తం చదివేసుకుని టైం వేస్ట్ చేయకండి. అలాగని కరెంట్ అఫైర్ జీకే చాలా పెద్ద సిలబస్ ఉంటుంది, అది చదవలేము, అదంతా పెద్ద ప్రాసెస్ టైం వేస్ట్ అని అనుకున్నారా, మీ డిఎస్సి పోయినట్టే.
అలాగని మీరు టైం ఏమి వేస్ట్ చేయొద్దు. ఎక్కువ టైం అవసరం లేదు. మీరు ప్రతి రోజు ఒక్క అరగంట గానీ, లేదా రోజుతో తప్పించి రోజు ఒక అరగంట గానీ మీరు కేటాయించండి. కేటాయించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. వీలైతే నేను ప్రీవియస్ పేపర్‌లు పెడతాను మళ్ళా. మీరు అవి చూడండి. అవి చూసిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. ఏం పర్వాలేదు. వీలైతే నేను జీకే కరెంట్ అఫైర్స్ కూడా నేను నా వీడియోస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి వీలైతే చెక్ చేసుకొని చూడండి. డిఎస్సి అభ్యర్థులకు ముఖ్య గమనిక. మరొకసారి చెప్తున్నాను. నేను ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడతాను. అవి మీకు చేరాలి అంటే తప్పనిసరిగా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే నా యొక్క వీడియోస్ మీకు చేరుతాయి.